హెచ్జెడ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో 60 హెడ్జ్కి ±5%. సో అది కంట్రీ వైజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కంట్రీ ఇది ఏ కంట్రీలో యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేయాలన్నమాట. సో ఇండియాలో అయితే 50 హెడ్జ్, యుఎస్, సౌదీ ఇలాంటి ప్లేస్లో అయితే 60 హెడ్జ్, యూకే లాంటి ప్లేస్లో అయితే 25 హెడ్జ్. అలాగా కంట్రీని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ అవుతుంది. అక్కడ ఆ ఎక్విప్మెంట్ మాత్రమే, ఆ ఫ్రీక్వెన్సీతో నడిచే ఎక్విప్మెంట్ మాత్రం మనం అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి పక్కన R/min అని ఉంది కదా, అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అనమాట. ఇది స్పీడ్, మోటార్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనేది, ఒక నిమిషానికి ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనే దాని గురించి. సో 1780 RPM అనమాట, అన్ని రెవల్యూషన్స్ తిరుగుతుంది. పక్కన కిలోవాట్, ఆఫ్ కోర్స్ ఇది 37 కిలోవాట్. ఈ మోటార్ యొక్క రేటింగ్ అది 37 కిలోవాట్. సేమ్ రేటింగ్ హెచ్పిలో చూస్తే 50 హెచ్పి హార్స్ పవర్. సో యాంపియర్ 70.60, ఇది ఫుల్ లోడ్ కరెంట్ అనమాట. ఇది ఈ మోటారు యొక్క ఫుల్ లోడ్ కరెంట్, అది రన్నింగ్ కరెంట్ ఫుల్ లోడ్. ఇన్స్టెంట్ కరెంట్ వేరే ఉంటుంది. ఇన్స్టెంట్ కరెంట్ అంటే ప్రతి మోటారు స్టార్టింగ్ కండిషన్లో దాని ఫుల్ లోడ్ కరెంట్ కంటే 3 to 6 times ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది అనమాట. అది కేవలం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కోసం ఇన్స్టెంట్ కరెంట్ అది. ఓకే, సో ప్రతి మోటార్కి ఆ ఇన్స్టెంట్ కరెంట్ బేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. మనకి ఈ నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో ఇచ్చిన కరెంట్ మాత్రం అది ఫుల్ లోడ్ కరెంట్, అంటే 70.60 యాంపియర్ రన్నింగ్ కరెంట్ అనమాట, కంటిన్యూస్గా. ఇంతకంటే ఎక్కువ కరెంటు ఎక్కువసేపు ఇది బేర్ చేయలేదు. అంతకంటే ఎక్కువ కరెంటు తీసుకుంది అంటే ఖచ్చితంగా వైండింగ్ కాలిపోయే అవకాశం ఉంది. దాని పక్కన కాస్5 అనేది పవర్ ఫ్యాక్టర్ 0.80. కాస్5 గురించి ఇంకొక ఎపిసోడ్లో పవర్ ఫ్యాక్టర్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ పక్కన ఎఫిషియన్సీ ఇచ్చారు. ఎఫిషియన్సీ 94.50, అంటే ఈ మోటార్ యొక్క ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీని మనం ఎలా చూడొచ్చు అంటే, ఒక ఎంప్లాయీకి ఇచ్చే జీతానికి తను ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నాడా లేదా. అంతకంటే తక్కువ పని చేస్తే ఎఫిషియన్సీ తగ్గినట్టు, అంతకంటే ఎక్కువ పని చేస్తే ఎఫిషియన్సీ ఎక్కువచ్చినట్టు. సో 100% ఎఫిషియన్సీ మార్క్స్ సెట్ చేసుకుంటే అందులో ఇది 94% ఎఫిషియన్సీ ఇస్తుందన్నమాట ఈ మోడల్.